వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైసీపీ నేతలు చెవుల్లోంచి రక్తం కారేలా మాట్లాడడం, ఇందులో వీళ్ళకి ప్రత్యేక గుర్తింపే ఉంది. మరి వైసీపీ అధికారంలో ఉన్న టైంలలో అసభ్య పదజాలం వాడటంలో వీళ్ళు ఏకంగా డిగ్రీలు పిహెచ్డీలు చేసినట్లుగానే వ్యవహరించారు. అది మనం చూసాం కూడా. వారి మాటలు వింటూ వింటూ ప్రజలకు ఒక పాయింట్లో విసుగు కూడా వచ్చింది. చివరికి ఓటుతోనే వాళ్ళకి బుద్ధి చెప్పారు ప్రజలు. అయినా ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీ నేతల్లో ఇంత కూడా మార్పు కనిపించట్లేదు. అసలు ఇంత పెద్ద తీర్పు వచ్చినప్పుడు ప్రజల తీర్పును ఖచ్చితంగా అంగీకరించాల్సిన చోట, ఇక్కడ మనం భయపడి ఏం చేయాలి అని తెలుసుకోవాల్సిన చోట, కొంతకాలంగా పోలీసుల కేసుల భయంతో సైలెంట్గా ఉందాము అని మాత్రం భావించారు. ఇక మాటల పరంగా కూడా చాలా రోజులుగా నిశ్శబ్దంగా ఉన్నా కూడా చేతల్లో మాత్రం వీళ్ళ దారుణాలు కొనసాగించడంలో వంశీ జైలు పాలయ్యారు. ఇక కొడాలి నాని మాత్రం నాకు ఆరోగ్యం బాగాలేదు అని కారణాలు చెప్తూ హార్ట్లో హోల్ ఉంది అని కథ చెప్పుకొని కొంతకాలంగా ఆయన కూడా సైలెంట్గా ఉన్నారు. ఇక వీటితో పాటు వైసీపీ మరొక స్టార్ కమెంటేటర్ రోజా కూడా, ఈమె కూడా కొన్నాళ్ళుగా బయటెక్కడా కనిపించట్లేదు, అలా సైలెంట్గా ఉండిపోయారు. కానీ ఏమైందో తెలియదు, ఇప్పుడు ఆమె వారందరికంటే ముందే దూసుకొచ్చేశారు బయటికి. తన భాషలోకి మళ్ళీ రివర్స్ అయిపోయారు రోజా. చాలా రోజులుగా రాజకీయంగా నిశ్శబ్దంగా ఉన్న రోజా మంగళవారం ఒక్కసారిగా తన పాత శైలిలోకి వచ్చేశారు. ఇక పోలీసులను నీళ్లు లేని బావిలోకి దూకండి అని వ్యాఖ్యానించడం, చంద్రబాబుని కూడా చంద్రబాబు నుంచి గాడు గీడు అని సంబోధించడం, ఇంకా పవన్ కళ్యాణ్ కోసం చెప్పక్కర్లా, ఆయనపై కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, ఒకదాని తర్వాత ఒకటి చేశారు ఆమె. రోజా మాట్లాడే మాటల కన్నా కూడా ఆమె చూపించే హావభావాలే మరింత అసహ్యంగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి ఇలా మాట్లాడిందేమో అని అప్పట్లో చాలామందే భావించారు. కానీ ఇప్పుడు అధికారం లేదు కదా, అయినా కూడా అదే భాష అదే శైలి కనిపించటమే ఇది ఆమె సహజ రాజకీయ వ్యక్తిత్వమే అన్న అభిప్రాయం కూడా బలపడుతోంది. అయితే అసభ్య వ్యాఖ్యలతో తనదైన మార్కు చూపించటమే ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక రోజా మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవినీతిపై ప్రభుత్వానికి సంపూర్ణ సమాచారం అయితే ఖచ్చితంగా ఉందని తెలుస్తోంది. తిరుమల టికెట్ల వ్యవహారం దగ్గర నుంచి చూసుకుంటే మంత్రిగా ఆమె తన శాఖలో జరిగిన అక్రమాల వరకు అన్ని అంశాలపై కూడా విజిలెన్స్ రిపోర్టులు సిద్ధంగా ఉన్నాయన్న మాటలు కూడా వినిపించాయి. అసలు ఆ రిపోర్టు డీజీపీ స్థాయికి కూడా చేరిందని అప్పుడే లీక్ అయింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజాపై అసలు ఇప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఆలస్యమే ఆమెకు ధైర్యం ఇచ్చినట్లుగా కూడా అనిపిస్తోంది. ఎంత రాజకీయ అవినీతి చేసినా ఏం చెయ్యర్లే అన్న భావంతోనే ఆమె మరింత రెచ్చిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఒకానొక సందర్భంలో పేర్ని నాని కూడా మీడియాతో మాట్లాడుతూ మహిళా నేతలను అరెస్ట్ చేయొద్దని చంద్రబాబు చెప్పారని వ్యాఖ్యానించిన విషయం కూడా గుర్తుంది. మరి ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే అదే నిజమా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అదే రోజాకు అండగా మారిందని టీడీపీ వర్గాలు కూడా అంటున్నాయి. ఇక రోజా ఇలా బూతుల రాజకీయంతో మళ్ళీ ఆవిడ రిటర్న్ వచ్చారు. దీని తర్వాత ఇప్పుడు కొడాలి నాని, వంశీ లాంటి నేతలు కూడా ఈవెంట్ చూసుకొని రెచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారు. ఇంకెళ్లే రోజుల కొద్దీ వీళ్ళు కూడా రెచ్చిపోయే అవకాశం అయితే లేకపోలేదు. అధికారంలో ఉన్నప్పుడే రప్పారప్పా హెచ్చరికలు చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా అదే నాలికను సవరించుకొని సాక్షి మీడియాలో ప్రవచనాలు మొదలుపెట్టే అవకాశం ఉందన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే రోజా అధికారంలో ఉన్న వారిని బూతులు తిట్టి కూడా హాయిగా తిరుగుతుంటే మిగిలిన నేతలకు కూడా అదొక ఎగ్జాంపుల్గా, అంటే ఒక ప్రేరణగా మారుతుందన్నది టీడీపీ క్యాడర్లో ఉన్న ఆందోళన. ఇక కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు గట్టి చర్యలు తీసుకోకపోవడంపై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. ఇకపై ఇలాంటి అసభ్య వ్యాఖ్యలకు, రాజకీయ రెచ్చగోడలకు చర్యలు లేకపోతే గనక పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా మారుతుందన్న భావన కూడా పార్టీ శ్రేణుల్లో బలపడుతోంది. ప్రజలు ఓటుతో తీర్పిచ్చిన తర్వాత కూడా వైసీపీలో మార్పు రాలేదు. ఇప్పుడు కూడా మార్పు రాకపోతే రాజకీయ సంస్కృతి మరింత దిగజారే ప్రమాదం ఉంది. రోజా సైలెన్స్ బ్రేక్ చేయటమే కాదు, పాత లా భాషను కూడా తిరిగి తెరపైకి తీసుకొస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో రాజకీయ వేడిని మరింత పెంచే సంకేతంగా కనిపిస్తోంది. మరి దీనిపైన టీడీపీ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది, ఎలాంటి కౌంటర్ అటాక్ ఇస్తుందో మాత్రం చూడాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.